Hello everyone, welcome back to Biology Adventures with Navya and Tanish. So, already we know, right? What is biology? Study of life. And life means about all the living organisms. సరే ఇప్పుడు లివింగ్ ఆర్గనిజమ్స్ లివింగ్ అంటే ఏంటి బ్రతికున్నారు ఇట్ ఈస్ లివింగ్ బ్రతికి ఉంది అనే కదా సో లివింగ్ ఆర్గనిజమ్స్ ని మనం ఎలా తెలుసుకుంటాం ప్లాంట్ లివింగ్ animals yeah they are living humans yes we are living how hmm? So how you will identify the living organisms so అదే మనం ఈరోజు నేర్చుకుందాం ఓకేనా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంథింగ్ ఈజ్ లివింగ్ అనగానే మనకి జనరల్గా ఎవరైనా ఏం చెప్తారు యా వాళ్ళలో మూమెంట్ ఉంటుంది వాళ్ళలో గ్రోత్ ఉంటుంది ఇవే జనరల్గా చెప్పేది ఓకేనా సో దానివల్ల డాగ్ ఈజ్ ఎ లివింగ్ స్టోన్ ఈజ్ నాన్ లివింగ్ టేబుల్ అండ్ చైర్ నాన్ లివింగ్ మ్యాంగో ట్రీ లివింగ్ కదా బట్ ఎగ్జాక్ట్గా లివింగ్ ఆర్గనిజమ్స్ని టు ఐడెంటిఫై దట్ లివింగ్ ఆర్గనిజమ్స్ సో దే హ్యావ్ సమ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఫండమెంటల్గా ఇదే టాపిక్ ఇన్ బయాలజీ ఓకే దిస్ ఇస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద బయాలజీ మెయిన్గా 7 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆ 7 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మనం చెప్పేయచ్చు ఎస్ ఇట్ ఈస్ లివింగ్ అని ఎందుకంటే మీరు చెప్తారు ఎస్ లివింగ్ అంటే మూమెంట్ గ్రోత్ ఇవన్నీ కూడా మనం మూమెంట్ అనేది ఇంకెక్కడ చూడమా కొండను చూస్తాం అందులో మూమెంట్ ఉంటుందా ఉండదు గ్రోత్ ఉంటుందా యా ఒకప్పుడు ఒక చిన్న కొండ ఉండొచ్చు ఆ తర్వాత అది పెరగచ్చు కదా అప్పుడు అది లివింగ్ అవుతుందా అవ్వదు కదా ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి నీట్ ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్స్ ఓకేనా సో క్లియర్గా అర్థం చేసుకోండి సో కొండలో కూడా గ్రోత్ అనేది ఉంది మేడం మనం మనుషులం గ్రో అవుతున్నాం సో మనం లివింగ్ అనొచ్చు కొండలు కూడా గ్రో అవుతున్నాయి కదా అక్యుములేట్ అవి డస్ట్ అన్నీ కూడా ఇంకా ఫైర్ అనేవి ఇట్ ఆల్సో షోస్ సంథింగ్ మూమెంట్ ఇస్ ఇట్ లివింగ్ నో రైట్ సో ఒక ఆర్గానిజమ్స్ని మనం లివింగ్ అని చెప్పాలంటే మెయిన్గా ఒక 7 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆ 7 క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే 1 by 1 చూద్దాం ఓకే జనరల్గా మీ ఎన్సిఆర్టీ సిలబస్లో లివింగ్ ఆర్గానిజమ్స్ని ఎలా డిఫైన్ చేస్తారంటే దే ఆర్ సెల్ఫ్ రెప్లికేటింగ్ ఎవాల్వింగ్ సెల్ఫ్ రెగ్యులేటింగ్ అండ్ రెస్పాన్స్ టు ద స్టిమ్యులై సో దోస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ లివింగ్ ఆర్గానిజమ్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది కదా కాబట్టి మీరు ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డెఫినేషన్ అనేది మీకు అర్థమైపోతుంది ఓకే సో ఆ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ I told you right there are 7 characteristics to define life so the first one growth సో గ్రోత్ అనగానే నేను ఆల్రెడీ మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పేశాను దట్ మౌంటైన్ ఓకే సో మౌంటైన్లో ఏం జరుగుతోంది అది కూడా గ్రో అవుతుంది కానీ ఎలాగా ఎక్స్టర్నల్గా క్లియర్ కానీ గ్రోత్ని మనం లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్స్ బయాలజికల్ ప్రాసెస్ దట్ అక్కర్ ఇన్సైడ్ ఓకే ఇట్ ఈస్ షోయింగ్ ఇంటర్నల్ గ్రోత్ సో మనలో గ్రోత్ ఎలా జరుగుతుంది హ్యూమన్స్ కానీ యానిమల్స్లో కానీ ఎలా గ్రోత్ అనేది జరుగుతుందంటే ఇంటర్నల్గా జరుగుతుంది ఓకేనా ఇన్సైడ్ క్లియర్ సో ఎలా అంటే అది మనం కాన్సెప్ట్ క్లియర్గా తర్వాత నేర్చుకుందాం బట్ ప్రెసెంట్ ఒక చిన్న తెలుసుకోండి మన బాడీ మేడప్ ఆఫ్ సెల్స్ రైట్ డూ యు నో రైట్ సెల్స్ ఒక హౌస్ కట్టడానికి
ఆ హౌస్ ఎలా మేడ్ అయింది అంటే ఏం చెప్తాం? బ్రిక్స్ కదా. అన్ని రకాల బ్రిక్స్ ఇలాగా అన్ని బ్రిక్స్ ఇలా మనం కలిపి ఒక వాల్ ని రెడీ చేస్తాం. అలాగలాగా మిగతా ఇంకా యూజ్ చేసి ఒక హౌస్ రెడీ చేస్తాం. అలాగా మన బాడీ దేంతో కంపోజ్ అయ్యింది? ద బాడీ ఈజ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ బాడీ కంపోజ్డ్ ఆఫ్ cells. Clear? So same way these cells are formed like this and they divide. From one cell it divided into two cells, again from this to two, again from this to two, like this they divide and they forms a full organism. ఎగ్జాంపుల్ స్కిన్ చూడండి. స్కిన్ ఎలా ఫామ్ అయిందో తెలుసా? స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ద స్కిన్ సెల్స్. ఓకేనా? అన్ని సెల్స్ ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఇలాగ ఒక స్కిన్ అనేది ఫామ్ అయింది. అలాగా మీ బాడీలో ప్రతి ఆర్గాన్, హార్ట్, వాట్ ఎవర్ ద ఆర్గాన్స్ యూ హ్యావ్ ఏమున్నాయి, లివర్, కిడ్నీ, ఇవన్నీ కూడా ఎలా ఫామ్ అయ్యాయి? ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. ఓకే, ఈ సెల్స్ ఇలాగ డివైడ్ అవి ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల మనలో గ్రోత్ అనేది జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్, బట్ నాట్ హియర్ వన్ నీట్ క్వశ్చన్. The growth is not exclusive character. Okay, so growth is an exclusive characteristics of life. True or false? False. This is not exclusive character because even mountains and everything also showing growth. Okay, so this is not an exclusive characteristic of life, but it is one of the characteristics to define life. Clear? So living organisms with growth అనేది ఇంటర్నల్ గా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? సో ద గ్రోత్ ఈజ్ అక్కర్డ్ బై సెల్ డివిజన్ అండ్ సెల్ ఎక్స్పాన్షన్. ఓకే, ఇలా సెల్ డివైడ్ అవుతుంది, తర్వాత ఇది ఎన్లార్జ్ అవుతుంది, ఓల్డ్ సెల్స్ ఎన్లార్జ్ అవుతాయి అండ్ న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇలాగా సెల్ ఎక్స్పాన్షన్ అయి డివైడ్ అవ్వడం వల్ల మనకు గ్రోత్ అనేది జరుగుతుంది. క్లియర్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ మూవ్ టు ద సెకండ్ వన్, రీప్రొడక్షన్. ఓకే, సో రీప్రొడక్షన్ మీన్స్ వాట్? ప్రొడక్షన్ ఆఫ్, reproduction means production of new individuals. Clear? So re ante same, humans, from humans it will give birth to the kids, right? From plants to seeds. Okay, so this reproduction is also one of the characteristics to identify a life or to define a life. Okay, but not all individuals have the capacity to reproduce. Okay, అంటే ప్రతి ఇండివిజువల్ కి ఆ రీప్రొడక్షన్ కెపాసిటీ ఉంటుంది అని కూడా లేదు. క్లియర్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ డాంకీ అండ్ హార్స్, ఈ రెండింటిని క్రాస్ చేశారు, తెలుసు కదా. సో దానికి ఏం పేరు పెట్టారు? మూల్ అని పేరు పెట్టారు. ఇట్ ఈస్ అ స్టెరైల్. స్టెరైల్ మీన్స్ వాట్? ఇట్ కాంట్ రీప్రొడ్యూస్. సో మూల్ అనేది మరి లివింగ్ కదా? ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ లివింగ్ ఆర్గానిజం ఓన్లీ, రైట్? ఇట్ హ్యాస్ అ లైఫ్ బట్ ఇట్ కాంట్ రీప్రొడ్యూస్. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్సో one of the characteristic of life, but this is not an obligatory. Okay, tappanisari kaadu. Okay, so that is important for this your need. Okay, so reproduction is, yes, one of the characteristic of to define a life or to identify a living organisms, but it is not an obligatory characteristic of the things. Clear? So
The second one is reproduction, and this is not. So example, the mole is a sterile, but it can't reproduce, but it is a living organism. So this is the another characteristic. Next, third one, very